నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్నికలలో గెలిచాక నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటునే అజెండాగా తెలిపిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రధాని మోడీ మత దుహంకార విధానాన్ని దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాటం మాదిగలను నిర్వీర్యం చేసే విధంగా తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగా ప్రయాణించకుండా తన వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని రాజకీయంగా ఆర్థికంగా నిర్వీర్యం చేసే విధంగా కొంతమంది నాయకులు ఉద్యమం పేరు మీద నిర్వీర్యం చేసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జరుగుతుందని దీనిని గమనించి మాదిగ జాతిని అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగలకు హితవు పలికారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రావినతుల కోటి మాదిగ ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వర్గీకరణ కోసం 30 సంవత్సరాల త్యాగపూరిత ఉద్యమాలు చేసిన నాయకత్వం ప్రస్తుతం ఉద్యమంలో కనుమరుగైందని, పేమెంట్ ఉద్యమకారులతో ఉద్యమాలు నడుపుతూ వ్యక్తిగత స్వార్థం, ఆర్థిక అభివృద్ధి కోసం మాదిగ జాతిని బలి పశువుల్లాగా చేస్తున్నవారని వాస్తవాన్ని మాదిగ జాతి గ్రహించాలని కోరారు. వర్గీకరణ పేరుతో మాదిగ జాతిని రాజకీయంగా, ఆర్థికంగా తన కబంధ హస్తాలతో ఉన్నట్లుగా చేస్తున్న నాయకులు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వాస్తవాలు మాట్లాడిన ఉద్యమ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం అంటే నైతిక విలువలు కోల్పోయి మాట్లాడడమేనని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారి అధిష్టానంపై ఉందని హెచ్చరించారు. Down down package star Krishna Madhiga. Down down package star Krishna Madhiga. Down down package star Krishna Madhiga. MRPS అత్యవసర ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం గల కారణం, నిన్న మందాకృష్ణ మాదిగ చెబితే ఈ జిల్లాలో ఈ అంబేద్కర్ భవన్లో కొంతమంది మందాకృష్ణ మాదిగ గారు రాజకీయ పార్టీల దగ్గర చిల్లర అడుక్కొని వస్తే ఆ చిల్లర ఎజజల్లితే ఆ ఏరుకొని వచ్చినటువంటి బానిస కుక్కలకి మేము మాట్లాడటం కోసం, ఆ బానిస కుక్కలని వ్యతిరేకించడం కోసం, ఆ బానిస కుక్కలు మాట్లాడిన మాటలని ఈ సందర్భంగా మీడియా పక్షాన గౌరవశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రావినతుల కోటి మాదిగ, అదేవిధంగా కో కన్వీనర్ జయరాజు, శరత్, మా అందరి కమిటీ మొత్తం కలిసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇకపోతే కృష్ణమాదిగ గారి అడ్డ ఆంధ్రప్రదేశ్ గడ్డ అని మాట్లాడినటువంటి మున్నంగి నాగరాజు, కృష్ణమాదిగ గారు ఎక్కడ పుట్టారు, కృష్ణమాదిగ ఆధార్ కార్డు ఎక్కడుంది, కృష్ణమాదిగ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన మాట వాస్తవం కాదా, కృష్ణమాదిగ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా వచ్చిన మాట వాస్తవం కాదా, ప్రకాశం జిల్లాలో బ్రహ్మయ్య మాదిగ గారిని కలిసిన మాట వాస్తవం కాదా, బ్రహ్మయ్య మాదిగ గారు ఈదుమూడి తీసుకెళ్లిన మాట వాస్తవం కాదా, ఈదుమూడిలో బ్రహ్మయ్య మాదిగ గారి ఇంట్లో అన్నం తిన్న మాట వాస్తవం కాదా, అదే రోజు సాయంత్రం 7-8 గంటలకి ఈదుమూడిలో ఉన్నటువంటి గ్రామ కుర్రోళ్ళ మొత్తాన్ని పిలిచి ఎంఆర్పీఎస్ ఉద్యమం స్థాపించి, ఆ స్థాపించిన ఈయనే రాష్ట్ర కన్వీనర్ అని చెప్పింది బ్రహ్మయ్య మాదిగ కాదా? అలాంటి వాటిని నువ్వు వ్యతిరేకిస్తూ అవి అబద్ధాలని చెప్పే క్రమంలో నువ్వు చేస్తూ ఉన్నావు. మున్నంగి నాగరాజు, నీ బతుకు అందరికీ తెలుసు. నువ్వు ఎంఆర్పీఎస్ ఉద్యమంలోకి వచ్చి నువ్వు చేసినటువంటి అవినీతిని, నువ్వు చేసినటువంటి దాన్ని ప్రశ్నిస్తే నిన్ను పక్కన పెడితే ఎంఆర్పీఎస్ ఉద్యమం 12 సంవత్సరాలు కనబడకుండా నువ్వు పక్కనటువంటి వ్యక్తివి ఈరోజు ప్రకాశం జిల్లా వచ్చి ఇది మా గడ్డ, మా అడ్డ అని మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాస్తవమే మేము చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మాదిగలను మోసం చేయలేదా? చంద్రబాబు నాయుడు మాదిగలను మోసం చేయలేదా? పెద్ద మాదిగ అవుతానని చెప్పలేదా? డప్పు కొట్టలేదా? ఎంఆర్పీఎస్ కండవ మెల్ల వేసుకోలేదా? ఎంఆర్పీఎస్ జెండా పట్టుకోలేదా? నేను వర్గీకరణ చేస్తానని 2014 హామీ లేదా? హామీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగల్ని
సముచిత స్థానం కల్పించకుండా, రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా మాలలకు పెద్ద వేయలేదా ఈ రాష్ట్రంలో? అది మీరు ఎందుకు మర్చిపోతున్నారు? 14 నుంచి 19 వరకు మీ నాయకుడు మందా కృష్ణమాదిగ గారు ఆంధ్రప్రదేశ్ వస్తే అనేక సార్లు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టడం మీకు తెలియదా? అంటే ఇల్లు అంటే ఎక్కడుంది అయింది? తెలంగాణలో ఉంది. ఒకవేళ ఇప్పుడు నన్ను ఈ కేంద్రంగా ఇక్కడ అరెస్ట్ చేస్తారు, నన్ను ఎక్కడ వదిలిపెడతారు? తీసుకెళ్ళి మా ఇల్లు ఎక్కడ ఉంది కాబట్టి నాకు సింగరామంలో వదిలిపెడతారు. ఇక్కడ ఉన్నటువంటి జయరాజుని ఎక్కడ వదిలిపెడతారు? ఆయన ఇల్లు ఖమ్మం. లేదా శరత్ను అరెస్ట్ చేస్తే ఎక్కడ వదిలిపెడతారు? తీసుకెళ్ళి కందుకూరు. కానీ నిన్ను మాత్రం ఎక్కడ వదిలిపెట్టారు? తెలంగాణ అయినప్పుడు అది నీ ఈ ఆంధ్రప్రదేశ్ నీ అడ్డా గడ్డ ఎట్లయిద్ది అని ఒకసారి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మున్నంగి నాగరాజు మాట్లాడాలని తెలియజేస్తూ, ఈ విధమైనటువంటి పదజాలం మాట్లాడితే మీ నాలుకలు మేం కొయ్యాల్సి వస్తుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కురుక్షేత్రం అనే సందర్భంగా మాదిగల్ని రోడ్ల మీద పరిగెత్తి కొట్టించింది చంద్రబాబు కాదా? ఈరోజు 19లో ఎలక్షన్లో వస్తే నువ్వు ఎలక్షన్లు అంటే మందా కృష్ణమాదిగ మా మాదిగ ఈసీలాగా మా మాదిగ జాతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కర్ణాటకలో ఒకరోజు తాకట్టు పెడతాడు, అదేవిధంగా తెలంగాణలో తాకట్టు పెడతాడు. 2019లో నోటా అని చెప్పాడు. 2019లో నోటా ఎందుకు వేయాలి అంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని చెప్పింది నేనేను. కానీ ఆ 2019లో వైసీపీ ఓట్లకి జగన్కి ఓట్లు పడకుండా మాదిగల ఓట్లు వ్యతిరేక ఓటు చేయకుండా నువ్వు నోటాకి వేయించావని కూడా నీ దుర్మార్గమైన ఆలోచనలు కూడా ఈరోజు ఎండగట్టే విధంగా కూడా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ, 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. 2024 దాకా ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఏంది? నువ్వు ఈ మధ్యకాలంలో మాదిగలకి ఏ విధంగా సాకారాలు చేసావు? అదేవిధంగా చంద్రబాబు నాయుడికి నీకు ఒప్పందం ఎప్పుడు కుదిరింది? నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడావు? ఎన్డీఏ కూటమిలో భాగంగా నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు మద్దతిస్తాను. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఈ కేంద్రంగా ఈ ప్రకాశం జిల్లా గడ్డమే నుంచి ఒకటి చెప్తా ఉన్నా, మీకు పొత్తు ఎప్పుడు కుదిరిందో తెలుసా? మీకు పొత్తు ఎప్పుడు కుదిరిందంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన రోజే నీకు పొత్తు కుదిరింది. కాదని నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం అప్రజాస్వామ్యం నువ్వు మాట్లాడావు. కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలను కొట్టించడం, వేల మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, నైట్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు మీటింగ్ ఎక్కడ పెడితే అక్కడ నువ్వు అరెస్ట్ చేయటం, అది ఎట్ట ప్రజాస్వామ్యం అయింది? నిన్ను అరెస్ట్ చేసి నిన్ను తన్ని తీసుకెళ్ళి తెలంగాణలో వదిలిపెడితే అది ఎట్ట ప్రజాస్వామ్యం అయింది? ఒకసారి ఆత్మ పరిశీలన తీసుకొని నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావో ఈసారి చంద్రబాబుకు చేయడానికని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది మున్నంగి నాగరాజు. ఇక బీజేపీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా ఎక్కువ మోసం చేసింది ఏది? బీజేపీయే కదా. ఎస్సీ వర్గీకరణ 100 రోజుల్లో చేస్తామని చెప్పింది కదా. ఆ ఎస్సీ వర్గీకరణ 100 రోజుల్లో చేస్తామన్నట్టు బీజేపీ ఈరోజు 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ ఎస్సీ వర్గీకరణ కనీసం ఊసే ఎత్తట్లేదు. ఊసెత్తకుండా ఏం చెప్తా ఉంది బీజేపీ? ఈరోజు ప్రజా సంకల్ప సభ పెట్టి ప్రజా సంకల్ప సభలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలను కొట్టకుండా అనేక రకమైన ఇబ్బందులు పెడితే ఆ రోజు నువ్వు హైదరాబాద్ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతావు? చూడండి ఒకసారి. కిషోర్ తల్ల పగలగొట్టినోడికి రాబోయే రోజుల్లో సమాధానం దొరికితే అంటే బీజేపీ పార్టీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నావు. కానీ ప్రజా సంకల్ప సభ అని చెప్పి నువ్వు హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన సభ, ఆ సభ ఎన్నికల సభ, అది నరేంద్ర మోడీ సభ. ఆ సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయన్న సంగతి మీరు మర్చిపోద్దని తెలియజేస్తూ, ఇకపోతే సుప్రీంకోర్టు విషయానికి వస్తే, సుప్రీంకోర్టులో అసలు నీ పాత్ర ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టులో నువ్వు పిటిషన్ ఎప్పుడు వేసావు? ఎస్సీ వర్గీకరణ కొట్టేసింది ఎప్పుడు? ఎస్సీ వర్గీకరణ కొట్టేసింది 2004 నవంబర్ 5. కానీ మీరు పిటిషన్ వేసింది ఎప్పుడు? 2022. అసలు మీ పిటిషన్ సుప్రీంకోర్టులో అసలు అలర్ట్ అయిందా? పంజాబ్ కేసుకి అటాచ్ చేశారు. దీని పేరు మీద లాయర్లను పెట్టలేదని ఒక తిరుగుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు అసలు మీ కేసే లేదు. బీజేపీ కుట్రలోనే భాగస్వాములుగా మారి సుప్రీంకోర్టుకి నెట్టి ఎంపీ ఓట్ల చేత మాదిగల చేత ఓట్లు వేయించుకునే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం మందా కృష్ణమాదిగ గారికి, ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ మాదిగలుగా, బీజేపీ పార్టీ అంటే ఎలాంటి పార్టీయో, బీజేపీ మతతత్వ పార్టీ, కులతత్వ పార్టీ, మనువాద పార్టీ. ఆ పార్టీని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో నువ్వు రుద్దాలని చెప్పి ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే మణిపూర్లో ఘటన జరుగుతుందో, ఉత్తరప్రదేశ్లో ఏది జరుగుతుందో, గుజరాత్లో ఏది జరుగుతుందో, ఆ రాష్ట్రాల ఉత్తర భారతదేశాల్లో ఏం జరుగుతుందో అదే సంస్కృతిని నువ్వు దక్షిణ భారతదేశంలో తీసుకురావాలని నువ్వు కంకణం కట్టుకున్నావు. కృష్ణమాదిగా మిమ్మల్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ గడ్డ మాదిగలుగా. ఎందుకంటే ఆ సంస్కృతి తీసుకొస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ గతి పట్టిద్ది. అలాంటి దుర్మార్గమైనటువంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ మాదిగలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తానని తెలియజేస్తూ, నేను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఉసిరిపాటి బ్రహ్మే మాదిగ దళారిగా మారారు.
అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, దళారెవరు? ఒకనాడు కాంగ్రెస్. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ చెప్పారు. జిల్లాలోని ఓటర్లు, వారి కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ విధుల కోసం సిబ్బంది కేటాయింపు, శిక్షణ, ప్రత్యేక బృందాల ఏర్పాటు, ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలిస్తున్నట్లుగా గుర్తించిన డబ్బు, వస్తువుల స్వాధీనం తదితర విషయాలలో జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు శనివారం కలెక్టరేట్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. జిల్లాలో ఈ నెల 28వ తేదీ నాటికి మొత్తం 18,14,371 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు ఈ నెల 16వ తేదీ నాటికి 5,457 పెండింగ్ ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో 3,30,516 ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు జనరేట్ కాగా వాటిలో 2.82.923 కార్డులను రిజిస్టర్ పోస్టు ద్వారా ఓటర్లకు పంపించామన్నారు. ఒంగోలులోని రైస్ కాలేజ్ రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. కాగా 5 నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా మధ్యంతర స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశామన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మార్కాపురంలో గుర్తించామన్నారు. దర్శి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలకు స్థానికంగానే మధ్యంతర స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెల 12వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల మొదటి విడత ర్యాండమైజేషన్ నిర్వహిస్తామన్నారు. మే 2వ తేదీన ఎన్నికల పరిశీలకులు మరియు పోటీ చేస్తున్న అభ్యర్థుల సమక్షంలో 2వ విడత ర్యాండమైజేషన్ చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. State, PSU or any kind of public limited companies లో ఇచ్చిన సర్వీస్ ఐడి కార్డ్స్ కూడా దీంట్లో చెల్లబడుతుంది. Sachadama, JC is coming or not? దగ్గర ఉంటే ఓకే. సో అందరికీ నమస్కారం. ఎలక్షన్స్ అనౌన్స్మెంట్స్ నుండి లాస్ట్ 2 వీక్స్గా జిల్లాలో ఎలక్షన్స్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్న గురించి ఒక ప్రెస్ బ్రీఫింగ్ కోసం మీ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసినది 16th మార్చ్ నుండి ఈ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ రావడం జరిగింది. మన రాష్ట్రము 4th ఫేజ్లో ఈ ఎన్నికలకి వెళ్ళడం జరుగుతుంది. దీని పరిధిలో నోటిఫికేషన్స్ 18 ఏప్రిల్ రోజున నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి 25th వరకు 1 వీక్ వరకు ఈ లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డేని ఇమీడియట్గా 26th ఏప్రిల్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ జరుగుతుంది. అండ్ అక్కడి నుంచి అనదర్ 3 days ఫర్ లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్. దెన్ లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాయల్ నుండి ఒక 13 రోజుల్లో మనం ఫైనల్ పోల్కి వెళ్తున్నాం. దట్ ఈస్ ఆన్ 13th మే. సో మార్నింగ్ 7 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పోల్ జరుగుతుంది. అక్కడ నుంచి అనదర్ ఒక 22 daysలో కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, దట్ ఈస్ ఆన్ 4th జూన్. సో ఇది మన ఎలక్షన్ ఎన్నికలు కమిషన్ నుంచి మనకి ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ ఇది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ 29th అంటే నిన్న వరకు మన ఓటర్ జాబితాలో 18,14,371 ఓటర్స్తో మనం ఈ ఎన్నికలకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ మనం చూస్తే మనం అనౌన్స్మెంట్ నుండి కొత్త ఫామ్ 7లు అండ్ ఫామ్ 8లు మనం తీసుకోలేదు. సో లాస్ట్ 2 వీక్స్లో మనం అనౌన్స్మెంట్కి ముందు ఏమేమి ఫామ్ 7s అండ్ 8s తీసుకున్నామో అదన్నీ కూడా సక్రమంగా డిస్పోజ్ చేయడం జరిగింది. లాస్ట్ 2 days వరకు మనకి ఈ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఈ క్లెయిమ్స్ అన్ని కూడా డిస్పోజల్స్ వరకు వాళ్ళు అలో చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే ఆ రోజు నుంచి 16th మార్చ్ నుండి ఇప్పుడు దాకా ఫామ్ 6లు అంటే న్యూ ఓటర్స్ అప్లికేషన్స్ 8,570 అప్లికేషన్స్ వస్తే దాంట్లో దాదాపుగా 3,000 అప్లికేషన్స్ డిస్పోజ్ చేసాము. ఇంకా 5,500 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇదన్నీ కూడా
ఈ స్టాచ్యుటరీ టైం అంటే 7 days లోపల్లో ఆర్ మ్యాక్సిమం 15 days లోపల్లో ఉంటున్న అప్లికేషన్సే మన దగ్గర పెండింగ్ ఉండడం జరుగుతుంది. అది కూడా ఎవ్రీ డే ఆల్ ఆర్ఓస్తో రివ్యూ చేసుకొని అది కూడా సక్రమంగా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు ఈ లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ నుండి ఒక 10 రోజుల ముందు వరకు ఈ అడిషన్స్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నుండి ఇవాళ నుండి నెక్స్ట్ 15 days వరకు ఓటర్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఎవరో 18-19 కొత్త ఓటర్స్ ఇప్పుడు ఎలిజిబుల్ ఓటర్స్ వస్తాయి కానీ ఆర్ ఎనీ పర్సన్స్ వాళ్ళు ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ పేరు లేదు, వాళ్ళు ఇక్కడే స్థానికంగా ఉన్నారు అని ఉంటే వాళ్ళకి నెక్స్ట్ 15 days వరకు ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది. అంటే 15th April దాకా ఈ Form 6లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత అది కూడా ఉండడానికి వీల్లేదు, అది కూడా చేయడానికి వీల్లేదు. సో వన్స్ ఈ టైం లైన్ అయిన తర్వాత మనకి 25th April నాటికి మనకు ఉంటున్న రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఒక ఇంటగ్రేటెడ్ మదర్ రోల్ అంటారు. అంటే ఫైనల్ పబ్లికేషన్ నుండి ఈ నోటిఫికేషన్స్ వరకు, ఈ అనౌన్స్మెంట్ వరకు వచ్చినది ఒక సప్లిమెంట్గా, ఈ అనౌన్స్మెంట్ నుండి ఈ 25th దాకా మనం ప్రిపేర్ చేసిన జాబితా రెండవది సప్లిమెంట్గా, ఇది రెండు కూడా ఈ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ ఆర్ ప్రజలు కానీ ఆన్లైన్లో CEO గారు వెబ్సైట్లో ఉంటున్న ఆన్లైన్ ఇమేజ్ ఫైల్, అది ఫోటోతో ఉండదు, ఆ లిస్ట్ ఆ జాబితా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆ రెఫరెన్సెస్కి వాడుకోవడం జరుగుతుంది. ఎపిక్ స్టేటస్ అంటే మనం ఈ ఎలక్షన్స్కి వచ్చిన ఎవరెవరు అప్లై చేసి అర్హత అయ్యి వాళ్ళు ఎవరెవరికి ఈ ఐడి కార్డ్స్, ఎపిక్ కార్డ్స్ ఎవరెవరికి మనం ఇవ్వాలి, ఎంత పెండెన్సీ ఉంటున్న లెక్కల్లో మొత్తం 3,30,516 ఎపిక్ కార్డులు జనరేట్ చేస్తే 2,82,923 ఎపిక్ కార్డ్స్ ఇప్పుడు దాకా ఎలక్టర్స్కి డిస్పాచ్ చేశాం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ఓన్లీ ఒక 42,896 ఎపిక్ కార్డ్స్ మాత్రమే పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ డిస్పాచెస్ కోసం పెండింగ్ ఉంటుంది. అది కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు. ఇంకొక 2 to 3 రోజు మ్యాక్సిమంలో ఆల్ ఎపిక్ కార్డ్స్ ప్రజలకి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. మనకి ప్రింటర్ దగ్గర రావాల్సినది ఓన్లీ 3,526 కార్డ్స్ మాత్రమే ప్రింటింగ్ చేసి మన డిస్ట్రిక్ట్స్ రావడం పెండింగ్ ఉంటుంది. సో దాదాపుగా మనం 99% ఆఫ్ ఆల్ కార్డ్స్ కూడా ఆల్రెడీ ప్రింటింగ్ చేసేసి పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రింటింగ్ డిస్పాచ్ కూడా చేశారు. సో ఇదన్నీ చూస్తే కేవలం 1,151 ఎపిక్ కార్డు మాత్రమే రిటర్న్ వచ్చింది. అంటే ఆ పర్టికులర్ స్థానికంగా మనం పంపించిన అడ్రసెస్లో ఆ ఓటర్ లేవు అని మనకి రిటర్న్ వచ్చింది. ఇదన్నీ కూడా మళ్ళీ BLO ద్వారా మళ్ళీ రీడిస్పాచ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ ఈ ఎన్నికల రోజుకి కొంతమందికి ఎపిక్ కార్డు దొరకట్లేదు. నాగులుపలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామం నందు తాళ్లూరి ఆంజనేయులు నూతన గృహప్రవేశ కార్యక్రమం శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే BN విజయ్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతం నందు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారికి తాళ్లూరి ఆంజనేయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు. సవాహనం సశక్సపత్ని పుత్ర పరివార సమేతం దుర్గా మావాహయామి. తీసుకో పూజయామి. సాపానంతరం మిదమధ్య మిదంపాద్య మిదమాచమనీయం సమర్పయామి. ఓం సమర్పయామి. ఓం ఇదం తద్రౌద్రాయ కృతేశే మేడుష్టమాయ తవిషే
బ్రహ్మ మావాహయామి. సామాజికంగా రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా ప్రతి మాసంలో పౌర్ణమి రోజున ఈ సత్యదేవుని వ్రతం చేసుకుంటూ సత్యనారాయణ స్వామిని నమః ప్రార్థనా నమస్కారం సమర్పయామి. కళ్ళకు అద్దుకొని వేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. శ్రీకాళహస్తి వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసరే చక్రవర్తి ధర్మోజాయ సార్వభౌమాయ మంగళం. పాడండి. మాయు అగ్నేశ మమేంద్రావతి భవతిదేవాలః అన్వయేస్తు సువర్చ సమానానామతమోకో వస్తు పశ్యతి పుత్రం యోచేన ఏవం వేద శతమానం భవతి. హాయ్ ఓమ్మ పెట్టించు బిల్లు పెట్టాను సరే దగ్గర అనిల్ గారు తెలుసులే వాళ్ళు దగ్గర కలిసి అన్న దాంట్లో కొట్టి ఇంకేంది లేదు
అందరూ చూడండి ఒకసారి. ప్రధాని మోడీ మత దుహంకార విధానాన్ని దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చి బీజేపీ ప్రభుత్వం సిఏఏ వంటి నిరంకుశ చట్టాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్ష లౌకిక పార్టీల ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో హిందువుల ఓట్లు సాధించుకునేందుకు ముస్లిం మైనార్టీలకు హాని కలిగించే సిఏఏ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 ఏళ్ల కాలంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. సిఏఏ చట్టం కేవలం ముస్లింలకు మాత్రమే కాదని దేశంలోని ఇతర మైనార్టీ వర్గాలకు ఎంతో ప్రమాదకరమైందని అన్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సిఏఏకి అనుకూలంగా ఓట్లు వేసి ఇప్పుడు ముస్లింల హక్కులు కాపాడుదామని హామీలు గుప్పిస్తున్నారని అన్నారు. టీడీపీ, వైసీపీ వారి విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికలలో మతతత్వ బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడిగా ఐక్యంగా ఇక్కడ ఈ ర్యాలీ చేపట్టడాన్ని నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఎన్నికల కమిషన్కి బీజేపీ ఉన్న ఎన్నికల కమిషన్ చూస్తా అని అడుగుతున్నాను. బీజేపీ వాళ్ళకి సంబంధించి మైక్లకి ఊరేగింపులకి ఇష్టాంతం వాళ్ళు కూడా వచ్చారు. మన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారికి ప్రమాదం. ప్రతి భారతీయుడు నేను ఈ దేశం పౌరులను నిరూపించుకోవాల్సినటువంటి ఒక విచారకరమైన పరిస్థితి బీజేపీ మోడీ సృష్టిస్తున్నాడు. బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వస్తే హిందువులు క్రైస్తవులైనా అధికారులను సరే ఎదిరిస్తామని చెప్పి చెప్పగలుగుతున్నాం. ఒక రకంగా ప్రభుత్వం దీన్ని సహకరించాలి. ఈరోజు లౌకికవాదాన్ని బలపరుస్తూ రద్దు చేయాలి సిఏఏని వెంటనే, రద్దు చేయాలి సిఏఏని వెంటనే, రద్దు చేయాలి. పౌరకులేవో పౌరులకి ఎన్నికలంటే నియంత్రణ తప్ప నిషేధం కాదు. మీరు నిషేధిస్తున్నారు. బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం మీరు తీసుకొని రావడంతో పాటు రద్దు చేయాలి సిఐఏను వెంటనే. హిందూ ముస్లిం క్రిస్టియన్ల ఐక్యత, హిందూ ముస్లిం క్రిస్టియన్ల ఐక్యత, హిందూ ముస్లిం చేయాలి సిఐఏను వెంటనే. बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకులు పౌరసత్వ సవరణ చట్టం ఈరోజు భారతదేశాన్ని బలహీనపరిచి హిందూ ముస్లిం విభజనని పెంచి ముస్లింలని దేశం నుంచి వెళ్ళగొట్టడానికి వేసిన ఒక దుష్ట కుట్ర. ఈ కుట్రకు వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు అందరూ ఎదుర్కోవాలి. ఈరోజు ముస్లింలు పౌరసత్వం ఇవ్వననే వాళ్ళు రేపు పొద్దున హిందువులకు కూడా పౌరసత్వం ఇవ్వననే ప్రమాదం ఉంది. అమెరికా లాంటి దేశాలు మేము క్రైస్తవులకు మాత్రమే పౌరసత్వం ఇస్తాం, హిందువులకు ఇవ్వమనంటే లక్షలాది మంది అమెరికాలో ఉంటున్న హిందువుల భవిష్యత్తు ఏమిటని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు భారతదేశాన్ని మతరాజ్యం కింద మార్చి హిందువులు కాకుండా హిందువుల్లో కూడా దళితులు, వెనకబడిన వాళ్ళు కూడా అణిగిమిణిగి ఉండాలి, మహిళలు అణిగిమిణిగి ఉండాలి, క్రైస్తవుల్ని ముస్లింలని మేము అనుమతించం, లేకపోతే మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పడం హక్కు బీజేపీకి కానీ మోడీకి కానీ అమిత్ షాకి లేదు. ఇది వాళ్ళ అబ్బ సొత్తు కాదు ఈ దేశం.
ఇది ప్రతి ముస్లింది, ప్రతి హిందువుది, ప్రతి క్రైస్తవుది, భారతీయులందరిది దేశం. ఇష్టం లేకపోతే మోడీ అమిత్ షాని వెళ్ళిపోతారు ఈ దేశంలో మీరు ఉంటాను ఇష్టం లేకపోతే. లేదా మీ హిందువులు కావాలంటే ఎక్కడికి పోయి సముద్రంలోకి పోయి బంగాళాఖాతంలో బిల్డింగ్లు కట్టుకొని నివాసం చేయండి. ఈ దేశ పౌరులకి పౌరసత్వం నిరాకరించి మత ఘర్షణలు పెట్టే అధికారం వాళ్ళకి లేదు. ఇలాంటి పౌరసత్వ హక్కు రద్దు చట్టాన్ని బలపరుస్తారా, వ్యతిరేకిస్తారా తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలు స్పష్టం చేయాలని అడుగుతున్నారు. మైనార్టీల ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం కాదు. రేపు పార్లమెంటు తర్వాత ఈ చట్టం రద్దుకు మేము వామపక్షాలు కాంగ్రెస్తో పాటు సహకరిస్తామని చెప్పమనండి వాళ్ళని. అప్పుడు వీళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు, నిజమైనటువంటి భారతీయులు అనుకుంటాం. లేకపోతే ముస్లింలకి, మైనార్టీలకి అన్యాయం చేసి ఓట్లు గుంజుకొని మోసం చేసే పార్టీలుగా మీకు ముద్రపడక తప్పదని చెప్పి వైసీపీ, టీడీపీలను కూడా నేను హెచ్చరిస్తున్నాను. విలువల్ని కాలరాస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ ఒక కుట్ర ధోరణితో ఒక మతాన్ని పౌరసత్వానికి దూరం చేస్తూ ముస్లిమ్స్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా చిత్రీకరిస్తూ తీసుకొచ్చినటువంటి ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని ముస్లిం సంఘాలు, వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామ్యవాదులుగా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మేమంతా కోరుకునేది ఒకటే, హిందూ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి, హిందూ ముస్లింలు కలిసి ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈరోజు రంజాన్ ఉపవాస సందర్భంగా మేము ప్రొటెస్ట్ చేయకూడదనేటువంటి ఉద్దేశంతో రంజాన్కి ముందు ఎన్నికల నోటిఫికేషన్కి ఒకరోజు ముందు ఈ యొక్క కేంద్ర హోంశాఖ సిఏఏకి రూల్స్ని నోటిఫై చేయడం ఏదైతే ఉందో అది హేయమైనటువంటి చర్య. రాబోయేటువంటి రోజుల్లో దీన్ని కనుక మనం ప్రతిఘటించకపోతే రాబోయేటువంటి రోజుల్లో ముస్లిమ్స్ని రెండవ శ్రేణి పౌరులుగా చిత్రీకరిస్తూ ఓటు హక్కుని కూడా తొలగించేటువంటి అవకాశం ఉందని ఈ యొక్క మతతత్వ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మనందరం గళం తిప్పి మరి పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ముస్లింలు కనుక ఓటు మీకు వేయకపోతే మీరు గెలిచేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సిఏఏని వ్యతిరేకించండి. మీరు బీజేపీతో కలిసి ఉంటారు, మీ ప్రయోజనాలు మీకున్నటువంటి కేసుల్లో మీరు బీజేపీకి కలిసి ఉంటారు. కానీ ముస్లింల ప్రయోజనాలను కూడా గమనించండి, సిఏఏని వ్యతిరేకించండి, ఎన్ఆర్సీని వ్యతిరేకించండి, ముస్లింలకు తోడుగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. టీడీపీ నాయకుడు షేక్ వలీ ఆధ్వర్యంలో కొప్పోలు మసీదులో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ముందుగా మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును వడ్డించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఇస్లాం సంప్రదాయం ప్రకారం దామచర్ల జనార్దన్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ వలీ, షేక్ కపిల్ బాషా, షేక్ అమ్రుల్లా తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ ఇంకా రాని కింద పెట్టామని కింద రాదు. బాగా ఓకే అదే ఇటు 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 ఏదు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరికి వస్తుంది. ఓకే అమ్మా నెక్స్ట్ ఓకే అమ్మా
ఇటు తిరుగు ఇటు తిరుగు ఇటు తిరుగు రే అది ఓకే రండమ్మా సైడ్ ఉండు సైడ్ ఉండు జరగండి సార్ ఇటు జరగండి దగ్గర ఓకే దగ్గరికి వెనకదా అడి తిరిగాడు మళ్ళీ అన్నా ఇచ్చోండి అన్నా ربنا لا تزغ قلوبنا بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وأنت خير الراحمين رب اغفر وارحم وأنت خير الراحمين رب اغفر وارحم وأنت خير الراحمين لا إله إلا هو الحليم الكريم سبحان الله رب العرش العظيم أسألك موجبات رحمتك يا ولي والمؤمنين يوم يقوم الحساب اللهم أنت ربي اللهم أنت ربي لا إله إلا أنت ربي توفني مسلم తర్వాత మిగతా పనులు పూర్తి చేయాలి మసీదు కాంపౌండ్ మసీదు కాంపౌండ్ 6 నెలల ముందులే సతీష్ మాకు మీ సాధి మాకు దాంతో చేసి పని చేసుకున్నాము మొబైల్ మొబైల్ మీరు కూడా ఫోన్ చేయండి భయ అందరూ కూడా భయ ఖానా ఇంతజాం ఉంది భయ అందరూ కూడా దయచేసి
కుమారు నువ్వు కూడా నిన్ను రే అని పిలుస్తాను కదా ఎవరు ఎన్నికలలో గెలిచాక నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటే తన అజెండా అని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలు నగరంలోని 17వ డివిజన్ అంబేద్కర్ కాలనీ నందు ఎన్నికల ప్రచారాన్ని శనివారం నాడు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. స్థానిక నాయకులు కార్యకర్తలు బాలినేనికి ఘన స్వాగతం పలికారు. ఏప్రిల్ 12వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేయనున్నారని, జగన్ చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉందని బాలినేని తెలిపారు. గతంలో మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా అమలు చేయని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన పేద, బడుగు, బలహీన వర్గాలు మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారని బాలినేని తెలిపారు. మిషన్ పెట్టుకోవచ్చుకోవాలా పెన్షన్ కావాలా అంబేద్కర్ కాలనీలో ఈరోజు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. మరి ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ కూడా మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, చాలా బాగా ఈ పరిపాలన బాగుంది, మళ్ళీ జగన్ రావాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు.
ఖచ్చితంగా కూడా ఈ డివిజన్లో అధిక మెజార్టీ వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మన ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా 130 సీట్ల పైనే వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇక్కడ మీటింగ్ చూస్తే తెలిసిపోతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పేదవాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. మళ్ళా పథకాలు రావాలి, మళ్ళీ నేరుగా పథకాలు రావాలి, బటన్ నొక్కి నేరుగా వాళ్ళకి అకౌంట్లో పడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. మరి రేపు 9వ తేదీ ఇస్తున్నటువంటి మేనిఫెస్టో తోటి మళ్ళీ ఆ పాంప్లెట్ తీసుకొని ప్రజల్లో కూడా వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేనిఫెస్టో ఇచ్చాడంటే చేస్తాడు అనేది ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో మన మేనిఫెస్టో తోటి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి 19లో పెట్టినటువంటి మేనిఫెస్టో 195% ఫిల్ఫిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చినప్పుడు ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో కనీసం 2-3 కూడా అమలు చేయని పరిస్థితి ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు మేము ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారో అని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కానీ మరి డెవలప్మెంట్ కానీ కావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఒంగోలు నేను మళ్ళా ఎమ్మెల్యే అయితే నా ఒకటే ఎజెండా, ఈ డ్రైనేజ్ అనేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా ఎజెండా. ఎందుకంటే మంచినీళ్ళ సమస్యని ఆల్రెడీ డబ్బులు కూడా తీసుకురావడం జరిగింది, పనులు ప్రారంభిస్తున్నారు. కాబట్టి అది మంచినీళ్ళ సమస్య తీరిపోతుంది. మెయిన్గా ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నెక్స్ట్ మా ఎజెండా అదేని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మిగిలిన వాళ్ళకు కూడా ఇంటి పట్టాలు ఇచ్చారు. మరి అర్హులు మనం కూడా చెప్పాము. ఇంకా అర్హులు ఎవరు ఉంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఉంటే పెట్టడం అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా ల్యాండ్ ఉంది వాళ్ళకి స్థలాలు ఇచ్చేదానికి. ఖచ్చితంగా మరి ఆ ల్యాండ్ మరి అందరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది. అతను ఏదో మాట్లాడుతున్నాడు, అది దొంగ పట్టాలని ఇటు మాట్లాడాలని, అది సిగ్గుండాలా అబద్ధాలు చెప్పేదానికి కూడా. మళ్ళీ అంటాడు బట్టలు పెట్టారు, ఆ బట్టలు అంట ఆరేసుకుంటే ఉతికితే పొద్దుగూకులు అదే చెప్తున్నాడు. సరే నేను ఏదో బట్టలు ఇచ్చి నా ఇదితోటి నేను బట్టలు ఆ రోజు ఇచ్చేసాము, నువ్వెందుకు అంతలామని ఎదురుగా తీసుకుంటావు? నువ్వు ఇచ్చుకో, ఏమేమి చేసుకో, మళ్ళీ మా మీద ఎందుకు పెడతావు? నువ్వు చేతనైతే చేసుకో, అంతేగాని మేము ఆయన ఇచ్చిన బట్టలు ఉతికేసి ఆరేస్తే పనికిరావు అంటున్నారు. అది ఇచ్చిన బట్టలు ప్రజలకు తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇప్పుడు కోర్టుకు ముందులో ఎప్పుడో ఇచ్చినటువంటి దానికి అనవసరంగా మాట్లాడి ప్రజల్ని మోసం చేయటం మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఇచ్చిన బట్టలు వాళ్ళకి తెలుసు ఏమి ఇచ్చారో, అది నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ పని నువ్వు చూసుకో, ప్రజలను ఓట్లు అడుగు, అంతేగాని ఊరికే మేము అది చేసాం ఇది చేసాం అంటే నువ్వేం చేసావు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికలలో గెలిచాక నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటునే అజెండాగా తెలిపిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రధాని మోడీ మత దుహంకార విధానాన్ని దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.